అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి టారిఫ్ బాంబు పేల్చారు. అదనంగా మరో 25% టారిఫ్ విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై ఆయన సంతకం చేసినట్లు సమాచారం. ఆగస్టు 27వ తేదీ నుంచి తాజా టారిఫ్ అమల్లోకి రానున్నట్లు సమాచారం. భారత్పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. ఇప్పటికే ప్రకటించిన 25% సుంకాలకు తోడు పెనాల్టీ రూపంలో మరో 25% సుంకాలు విధిస్తూ ఉత్తర్వుపై సంతకం చేశారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండడం వల్లనే ఈ పెనాల్టీ విధిస్తున్నట్టు స్పష్టం చేశారు. తాజా పెనాల్టీతో భారత్ నుంచి అమెరికాలోకి ప్రవేశించే వస్తువులపై విధించిన సుంకాలు 50%కి పెరిగాయి. ఇండియాపై అమెరికా విధించిన 25% సుంకాలు ఇవాటి నుంచే అమలు కానుండగా తాజాగా అదనంగా విధించిన 25% పెనాల్టీ సుంకాలు 21 రోజుల్లో అమల్లోకి రానున్నట్టు శ్వేతసౌధం వెల్లడించింది. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడంలో ఒక్కో దేశాన్ని తన దారికి తెచ్చుకునే ఎత్తుగడలో భాగంగా ట్రంప్ ఇప్పటికే పలు దేశాలపై సుంకాలు విధించారు. తాజాగా రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేయలేదన్న కారణంతో భారత్పై ఏకంగా 50% టారిఫ్ విధించారు. దీంతో చైనా తర్వాత ఆసియాలో అత్యధిక టారిఫ్లు ఎదుర్కొంటున్న దేశంగా భారత్ ఉంది. ప్రస్తుతం చైనా ఉత్పత్తులపై ట్రంప్ సర్కార్ 51% సుంకాలు వసూలు చేస్తోంది.